నేను చెప్పాను కదా బగీరా, ఇక్కడ నుంచి చూస్తే ప్రపంచం మొత్తం కనిపిస్తుందని. నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడ నుంచి చూస్తే నది చాలా అందంగా ఉంది కదా, ఏమంటావ్? అది నిజంగా చాలా సుందరమైన దృశ్యం. ఇప్పుడు మనం ఈత కొడదామా? ఓ లేదు, నేను రాలేను మోగ్లీ. నేనొక పిల్లి జాతికి చెందిన వాడిని. సాధారణంగా పిల్లులు నీళ్లలో ఈదలేవు. నువ్వు కాస్త నోరు మోస్తావా? నేను నిశ్శబ్దంగా ఉండలేను, ఎందుకంటే నేను భోంచేసి చాలా రోజులయ్యింది. మనం ముందు ఆ మౌగ్లీగాడి వెంట తోకలా తిరిగే ఆ బగీరాగాడి అడ్డు తొలగించాలి. ఇప్పుడు మనం అనుకున్న పథకాన్ని అమలుపరిచే సమయం వచ్చింది. అలాగే, మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను. కానీ నేను చేసినందుకు నాకేదైనా బహుమతి ఉంటుందా? నేను తినగా మిగిలింది ఏదైనా అడుగు, ఇస్తాను. అంతేగాని మనం అనుకున్న దాంట్లో ఏదైనా తేడా వచ్చిందో నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆ మౌగ్లీగాడి బదులు నిన్ను తినేస్తాను. అసలే మంచి ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాను. అర్థమైందా? నా బతుకేంటి ఇలా అయిపోయింది? ఇప్పుడు నాకు ఈత కొట్టాలని అనిపిస్తుంది. పైగా వాన పడేలా ఉంది, కాబట్టి నేను ఇప్పుడు స్నానం చేసేస్తా. స్నేహితులారా, మీరిద్దరూ ఇక్కడున్నారా? టుబాకీ, ఇంతకీ ఏం జరిగింది? మీ స్నేహితుడు బలు ఇప్పుడు సమస్యల్లో ఉన్నాడు. తను ప్రమాదంలో ఉన్నాడా? షేర్ ఖాన్ చేతిలో ఇరుక్కున్నాడు. మీరు రాకపోతే అంతే. త్వరగా రా బగీరా. ఆగు, నేను ఈ నక్కని ఏమాత్రం నమ్మను. ఇది కేవలం మోసమే అయిండొచ్చు. త్వరగా రండి. ఒకవేళ తను చెప్పేది నిజమైతే బలు పరిస్థితి ఏమవుతుంది? నువ్విక్కడే ఈ చెట్టు పైన ఉండు, కానీ అప్పుడే క్షేమంగా ఉంటావు. నేను వేగంగా వెళ్లి ఏమైందో చూసొస్తాను. మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. రండి, తొందరగా రా. బలు, బలు ఒక్కడ సమస్యలో ఉంటే అయినా నేను ఒక్కనే ఇక్కడ ఉండి ఏం చేస్తాను? షేర్ ఖాన్ కి నా సత్తా ఏంటో చూపిస్తాను. ఆ నక్క మొత్తానికి నిజమే చెప్పింది. అంటే నేను అబద్ధాలు చెప్తానా? అదేం లేదు. ఇంతకీ ఖాన్ ఏమయ్యాడు? నువ్వేమైనా చూసావా? ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి పారిపోయాడు. ఎటువైపుకి? షేర్ ఖాన్ తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇప్పట్లో రాడు, మీరు కంగారు పడకండి. ఇంతకీ మౌగ్లీ ఎక్కడా? మోగ్లీకి ఏం కాలేదు. మోగ్లీ క్షేమంగానే ఉన్నాడు. నేను తనని చెట్టు పైన ఉన్నాడు. అంతా సర్దుకున్నట్టుంది. నేను బలు ఎక్కడున్నాడో వెళ్ళి చూసొస్తాను. నేను దగ్గర చిక్కుకుపోయాను. నువ్వెందుకు మౌగ్లీని ఒంటరిగా వదిలేశావు? ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను నేనెప్పటికీ క్షమించుకోలేను. నిజానికి నువ్వు ఏ తప్పు చేయలేదు బగీరా. ఇదంతా ప్రకృతి వైపరీత్యం. ఒకవేళ మౌగ్లీ మనతో పాటు ఈ సమయంలో ఉండుంటే ఎంత సరదా. ఇదొక అద్భుతం. ఏమిటి అర్థం పర్థం లేకుండా ఏదో మాట్లాడుతున్నావు? లేదు, అక్కడ చూడు, ఆ నదిలో వెళ్తోంది మన మోగ్లీయే కదా? అవును, మౌగ్లీనే. ప్రాణాలతోనే ఉన్నాడు. మౌగ్లీ, మౌగ్లీ! వంతెన కనబడుతోంది. మౌగ్లీ, మౌగ్లీ! బలు, బలు, నీకేం అవ్వలేదు కదా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? బలు, నా ముందు ఒక వంతెన కనిపిస్తోంది. దాని మీద ఎక్కడానికి ప్రయత్నించి చూస్తాను.
ఎంత ప్రయత్నించినా సరే ఖచ్చితంగా పైకి రాలేవు. నువ్వు నన్ను పట్టుకోలేవు. పిల్లులే నీళ్ళంటే భయపడతాయి, కానీ నాలాంటి పులులు ఈత కొట్టడానికి ఇష్టపడతాయి. ఇప్పుడేం చేస్తావు? ఎలా పట్టుకుంటావు? నువ్వు ఆ కర్ర ముక్కతో నన్నేమీ చేయలేవు మౌగ్లీ. షేర్ ఖాన్ కి బాగా తిక్క కుదిరింది. అంతా మన మంచికే బగీరా. ఏమైంది? జలపాతం దగ్గరికి వెళ్తే మౌగ్లీకి ప్రమాదం జరగొచ్చు. మౌగ్లీ తప్పించుకున్నట్టున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. వాడు నా చేతికి దొరక్కపోతే నిన్ను నేనేం చేస్తానో నాకే తెలీదు. నా కళ్ళకు కాపాడండి, కాపాడండి, కాపాడండి. నేను మౌగ్లీని ఎలాగైనా. జాగ్రత్తగా వెళ్ళు బలు. వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? మౌగ్లీ, నా చేతిని అందుకో. నేను అందుకోలేకపోతున్నాను. ఆ చెట్టు ఇంకెంతోసేపు ఆగదు. త్వరగా దూకి ఇటు వచ్చాయి. అలాగే. ఇదిగో నేను దూకపోతున్నాడు. ఒకటి. కాపాడండి, కాపాడండి. టొబాకీ ప్రమాదంలో ఉన్నాడు బలు. ముందు నువ్వు ప్రమాదంలో పడకుండా చూడు. ఇటువైపు వచ్చాయి. పట్టుకున్నాడు, కంగారు పడుకు. నువ్వు నా ప్రాణాన్ని కాపాడు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. నీకు జాలి గుణం కొంచెం ఎక్కువే మౌగ్లీ, కానీ ముందు నిన్ను నువ్వు కాపాడుకో. నువ్వు ప్రయత్నించాలి టొబాకీ. అది నా వల్ల కాదు. నీ వల్ల అవుతుంది టొబాకీ. దూకు. మౌగ్లీ, త్వరగా వచ్చాయి. నువ్వింకెక్కడికి తప్పించుకోలేవు మౌగ్లీ. ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? నేను పట్టుకున్నాను. మోగ్లీ, ఇక నువ్వెప్పుడు ఈత కొట్టడానికి వెళ్ళవు కదా? ఎందుకలా వణుకుతున్నావు మౌగ్లీ? చలేస్తోందా? లేదు, షేర్ ఖాన్ తలుచుకుంటే భయంగా ఉంది. తను ఇందాక నాకెంత దగ్గరగా వచ్చాడు. ఓరు నాయను. నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమవుతుంది. వాడు నన్ను కూడా తినాలనుకున్నాడు. అవును టుబాకీ, ఇంతకు ముందు నువ్వు నాతో షేర్ ఖాన్ తన గుహలోకి వెళ్తున్నాడని చెప్పినట్టున్నావు కదా? అలాగే అనుకున్నాను, కానీ అందరినీ మోసం చేసి మళ్ళీ వచ్చాడు. నన్ను కాపాడినందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు అసలే నీళ్లంటే చాలా భయం, కానీ మోగ్లీ నీళ్లలో పడేసరికి నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. వెంటనే మోగ్లీ కోసం నీళ్లలోకి దూకేశాను. అవును, చేసిన సహాయానికి నాకే పారితోషికం వద్దు, కానీ నీళ్లలోకి దిగి బాగా ఈత కొట్టామంటే ఎవరికైనా సరే ఆకలి వేస్తుంది కదా. మౌగ్లీ, ఒక మంచి విషయం ఏమిటంటే ఇక మీదట నాకు తెలిసి షేర్ ఖాన్ బాధ ఉండనే ఉండదు. ఆ లోయలో పడ్డాక ఇంక తను బ్రతికే అవకాశమే లేదు. అయినా తనని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఈరోజు నువ్వు తప్పించుకోనుండొచ్చు, కానీ ఏదో రోజు నిన్ను తప్పకుండా పట్టుకుంటాను.
పరిగెత్తు. అదేం కాదు. ఓడిపోయావు. హాయ్ డోర్షి, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను అస్తమాను ఏదో ఒక విషయం మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు పూరీలా కట్టాలన్నది మర్చిపోయాను. అందుకు నీకు ముఖ్యంగా ఆకులు కావాలి. వాటిని అతికించడానికి కొంచెం బంకమట్టి కావాలి. ఆకులు, బంకమట్టి. ఓకే, వస్తా. ఓకే, థాంక్యూ, బై. ఆ షేర్ ఖాన్ మళ్ళీ వచ్చేసాడు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం లోలి. ఏంటి తమాషాలా? మనం వెనక్కి తిరిగి వెళ్ళినా తను వెంటాడి మరీ పట్టుకుంటాడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్తే పోటీ పడచ్చు. అలా ఏం వద్దు. ప్లీజ్ ఒప్పుకో మోగ్లీ. అలాగే లౌలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి షేర్ ఖాన్ కి దూరంగా ఉంటే మంచిది, తెలిసిందా? ఓ, అదేం కష్టం కాదు. మనం సులువుగా దాటేయచ్చు. మనం దాపు నుండే వెళ్ళాలి, అప్పుడు తను చూడలేడు. అది అదరగొట్టాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి. రా మోగ్లీ. ఈ పద్ధతి ఎంత బాగుంది. నదిని దాటడానికి ఈ మార్గం కూడా ఉందన్నమాట. ఈ మార్గాన్ని నేను ప్రయత్నిస్తే పోలే. నిన్ను చూస్తుంటే తినేయాలన్నంత నోరూరిపోతోంది. షేర్ ఖాన్ ఇక్కడికి వస్తున్నట్టు మోగ్లీకి తెలుసో లేదో వెంటనే వెళ్ళి చెప్పాలి. ఒకవేళ నిన్ను భయపెడితే క్షమించు మోగ్లీ. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే షేర్ ఖాన్ మిమ్మల్ని వెంబడిస్తున్నాడని తెలియజెప్పడానికే వచ్చాను. ఏంటి, వెంబడిస్తున్నాడా? కానీ అదెలా సాధ్యం అవుతుంది? షేర్ ఖాన్ ఇక్కడే దగ్గరలో ఉన్నప్పుడు మనం ఆడుకోవడం అంత మంచిది కాదు. ఒకవేళ మనం ఆ రాళ్ల మీద నుంచి పైకి ఎక్కి వెళ్ళిపోతే షేర్ ఖాన్ మనల్ని అస్సలు కనిపెట్టలేడు. నేను వద్దని చెప్తున్నాను కదా లౌలి. నా మాట విను మోగ్లీ. మనం ఇప్పుడే బయలుదేరితే మనం తప్పకుండా చేరుకోగలుగుతాం. పైగా మనం బలు దగ్గరికి త్వరగా కూడా చేరగలుగుతాం. సరే, అయితే వెళ్దాం పద. సరే, ఎవరు ముందుగా వెళ్తారో అది చూద్దాం. నువ్వు గట్టిగా మాట్లాడకు లౌలి. పూడి కట్టడానికి ఆకులు కావాలన్నారు, అది గుర్తుంది. కానీ ఇంకోటి ఏదో చెప్పారు. అదేంటి? బంకమట్టి. ఈ ప్రదేశం చాలా బాగుంది. ఈ జలపాతం ఎంత బాగుందో కదా. ఓ లవ్లీ, త్వరగా వెళ్ళి దీని వెనకాల దాక్కుందాం. షేర్ ఖాన్ సరస్సు దగ్గరికి వచ్చేసాడు. కంగారు పడకు, ఈ జలపాతం వెనకాల ఉన్నాం కాబట్టి షేర్ ఖాన్ మనల్ని చూడలేడు. ఇప్పుడు నేను పూడి కట్టుకోవడానికి ఏం కావాలి? ఆకులు, బంకమట్టి. ఇప్పుడు నేను ఆకులు తీసుకెళ్తున్నాను. వచ్చేసాడు, వచ్చేసాడు. మోగ్లీ, లవ్లీ, మీరు ఎక్కడున్నారు? జలపాతానికి వెనక పక్క ఉన్నారా? నిన్ను ఇబ్బంది పెడితే క్షమించు బలు. లవ్లీని ఎక్కడైనా చూసావా? ఏమో నాకు తెలీదు. పొద్దున్నే వాళ్ళిద్దరూ కలిసి ఆడుకోవడానికి వెళ్లారు. వాళ్ళు వెళ్లి చాలా సేపయింది, ఇప్పటిదాకా తిరిగి రాలేదు. ఓ, నువ్వు చెప్పేది నిజమే రక్ష. ముందు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కనిపెడదాం. నాతో పాటు రా. షేర్ ఖాన్ ప్రవాహానికి అవతల వైపు ఉన్నాడు మోగ్లీ. వచ్చేసాడు, వచ్చేసాడు. తను నన్ను వెంబడించి వచ్చేసాడు.
పక్షి వెళ్ళినట్టుగానే జలపాతానికి వెనుక వైపుకు నేను వెళ్ళాలి, కానీ తడవకుండా వెళ్ళాలి. నాకిప్పుడు తడవాలన్న కోరిక లేదు. డౌజీ, నువ్వు వెంటనే బలిగో సమాచారం చెప్పు. క్లుప్తంగా చెప్పు, లేకపోతే తను మర్చిపోతాడు. నువ్వేం చెప్పాలంటే మౌగ్లీ జలపాతం ఇరుక్కున్నాడు, షేర్ ఖాన్ సరస్సులో మౌగ్లీ షేర్ ఖాన్. అలా కాదు, మౌగ్లీ జలపాతం ఇరుక్కున్నాడు, షేర్ ఖాన్. మౌగ్లీ జలపాతం దగ్గర ఇరుక్కుపోయాడు, షేర్ ఖాన్. అంతే, నువ్వు సరిగ్గా సమాచారం అందజేస్తే నీకు నేనే గూడు కట్టిస్తాను, సరేనా? మనం ఇటువైపు వెళ్దాం, పద. లాభం లేదు బలు, నేను అన్ని చోట్ల వెతికాను, మౌగ్లీ ఎక్కడా లేడు. వాళ్ళిద్దరూ ఎక్కడా లేరు. దౌసి, ఏంటి కంగారు? మౌగ్లీ దగ్గర నుంచి సమాచారం తెచ్చాను. ఏంటది? షేర్ ఖాన్ మౌగ్లీ దగ్గర ఇరుక్కుపోయాడు. మౌగ్లీ దగ్గర షేర్ ఖాన్ ఇరుక్కున్నాడా? నువ్వు చెప్పేది కరెక్టేనా? ఇంచుమించుగా అటువంటిది. దౌసి, తను నీకేం చెప్పాడు సరిగ్గా చెప్పు. మౌగ్లీ తర్వాత జలపాతం, ఇంకా తర్వాత షేర్ ఖాన్. ఏంటి? మౌగ్లీ జలపాతం దగ్గర షేర్ ఖాన్ కి దొరికిపోయాడు. దౌసి, నువ్వు చాలా మంచి పని చేశావు. ఈ మౌగ్లీ నాతో ఆటలు ఆడుతున్నాడు, కానీ తప్పించుకోలేడు, దగ్గరలోనే ఉన్నాడు. మనం వెనక వైపు నుంచి వెళ్ళడం మంచిదనిపిస్తుంది. నా వెనకరా. నా కోసం ఆకండి రక్ష, నేను మెల్లగా వస్తానులే. బాగా ప్రయత్నించాలి. నా వల్ల కావడం లేదు, జారిపోతున్నాను. నన్ను క్షమించు మౌగ్లీ, నన్ను క్షమించు. నువ్వు చెప్పిన మాట వినుంటే బాగుండేది. నేను ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతాను. మనం ఇక ఇక్కడ నుంచి ముందుకెళ్ళలేవు, దారి లేదు. ఇంకా తప్పించుకోలేదు. షేర్ ఖాన్, నువ్వు తనను అసలేం చేయలేవు. ముందుగా నువ్వు నాతో తరబడి గెలిస్తే చూద్దాం. నాతోనూ పోటీ పడు. నాకిప్పుడు నవ్వే ఓపిక కూడా లేదు మౌగ్లీ. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు చేసిన పనికి అనుభవిస్తావు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. వెళ్ళిపో లవ్లీ, వెళ్ళిపో. ఎప్పుడే చేస్తావు తగ్గమ్మా. మీరిద్దరూ చాలా అదృష్టవంతులని చెప్పాలి. చావు తప్పి కన్నులొట్టపోయినట్టు షేర్ ఖాన్ చేతుల్లోంచి ఎలాగోలా తప్పించుకున్నారు. నన్ను క్షమించు. చెప్పాలంటే తప్పంతా నాదే. నిన్ను అనవసరంగా నేను రెచ్చగొట్టుండకూడదు. మౌగ్లీ, నువ్వు నన్ను క్షమిస్తావా? ఎప్పుడూ మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలన్నదే నా ఆశ. మౌగ్లీ, లవ్లీ, సరేనా? ఇక సమస్యలన్నీ సమసిపోతాయి. అంతా మన మంచికే. ఈ పళ్ళు నిజంగా చాలా రుచికరంగా ఉన్నాయి.
త్వరగా పద మోగ్లీ, మనం బయలుదేరాలి. మౌగ్లీ, ఇదిగో ఈ పండు నీకు చాలా బాగుంటుంది. చాలా కృతజ్ఞతలు డౌజీ. అరే చా, ఇందులో ఒక పురుగుంది. నాకు ఆ విషయం తెలుసు. ఈ పండులో పురుగుందన్న విషయం నాకు ముందే తెలుసు. అందులో పురుగుందని నువ్వెలా కనిపెట్టావు? అవి దాక్కున్నా వాటి వాసనలు పెట్టి కనిపెట్టేస్తాను. నేనుండే ప్రదేశంలో అసలు నీకేం పని? నీతో గొడవ పడ్డానికి రాలేదు కాలా, నిజానికి ఈ పండ్ల కోసమే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నాకే సొంతం. ఇంకెప్పుడు నువ్వు నా పరిధిలోకి ప్రవేశించాలని ప్రయత్నించకు. బగీరా, ఏమైంది? బాగా లోతుకు దిగినట్టు అనిపిస్తుంది. ఏమైంది మౌగ్లీ? ఎవరది? డౌజీ. ఇంకెవరు? కాలానే చేశాడు. ఏంటి? కాలా? కానీ నిజంగానా? హా. చూడు, నువ్వెక్కడికి కదలకుండా ఇక్కడే ఉండాలి, లేకపోతే అది ఇంకా వ్యాపిస్తోంది. బలు, నేను బాగానే ఉన్నాను. ఓ, నేను అనుకున్న దానికన్నా బాగానే తగిలినట్టుంది. ఆ గాయం నయం అవడానికి దాని మీద మనం పురుగుల్ని ప్రయోగించాలి. అవును, ఆ పురుగులు నల్లగా మంచు కొండల దగ్గరుంటాయి. ఆ పురుగులు కొడితే తిమ్మిరెక్కిపోతుంది. కానీ ఈ సమయంలో పుండు నయం చేసే మందులా పనిచేస్తాయి. అయితే మేము వెళ్ళి ఆ పురుగులు ఎక్కడున్నాయో కనిపెట్టి తీసుకొస్తాం. కానీ ఆ ప్రదేశం కాలా ఉండే చోటికి దగ్గరలో ఉంది. మనం ఏం చేయగలం? ఏంటి? ఆగు, ఒక్క నిమిషం. ఏమన్నావు? నేను నీతో పాటుగా వస్తాను. నువ్వు కదిలే పరిస్థితిలో లేవు బగీరా. నువ్విక్కడే జాగ్రత్తగా ఉండు. బలు నీకు తోడుగా ఉంటాడు. నేను డౌజీ కలిసి వెళ్తాం. మంచు కొండల దగ్గరికి మనం వచ్చేసాం డౌజీ. చప్పుడు చేయకు, కాలాకి వినపడుతుంది. పద, మనం వెళ్దాం. కాలా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆ క్రూరమైన చిరుతపులే కదా కాలా అంటే. పద, మనం త్వరగా తిరిగి వెళ్ళిపోదాం. డౌజీ, నాకిప్పుడు నీ సహాయం కావాలి. ఇక్కడున్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలా వల్లే కాదు, ఈ ప్రదేశంలో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. డౌజీ, బయటికి రా. ఆ పురుగులు ఎక్కడున్నాయో నువ్వే కనిపెట్టాలి. అంతే చేస్తున్నాను మౌగ్లీ. వెతుకుతూ ఉన్నాను. చాలా మటుకు పురుగులు ఇలాంటి గోతుల్లోనే ఉంటాయి. వాళ్ళిద్దరినీ నువ్వు అసలు పంపించి ఉండకూడదు. అవును, కానీ మౌగ్లీ ఏమీ అంత పిరికివాడు కాదు, ధైర్యవంతుడే. పైగా డౌజీకి మాత్రమే ఆ పురుగులు ఎలా ఉంటాయన్నది తెలుసు. నేను కొన్ని పదార్థాలు తీసుకొచ్చి మందులు తయారు చేస్తాను, నీకు నయం చేస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలొద్దు. డౌజీ, ఎక్కడైనా నీకు ఆ పురుగులు కనిపించాయా? ఎక్కడ కాలా వచ్చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు కంగారు పడుకు. నాకు తెలిసి కాలా ఇక్కడ దగ్గరలో ఉండడులే. నువ్వు చెప్పేది నిజమేనా మౌగ్లీ? మూలికలన్నీ తెచ్చేశాను. బగీరా, బగీరా! ఇవి ఎందుకు పనికిరాని చెట్లు. పైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తాను. డౌజీ, ఆగు. అవి పనికిరాని చెట్లు కాదు, అవి ప్రమాదకరమైన పెద్ద ముళ్ళ చెట్లు. డౌజీ! చూడు, ఇంకెప్పుడు అలాంటి ముళ్ళ చెట్ల జోలికి వెళ్ళకు. ముళ్ళ చెట్ల ఎక్కడున్నాయి? అబ్బా!
ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. బహుశా అవి ఇక్కడే ఉంటుంటాయని నాకు అనిపిస్తోంది మౌగ్లీ. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కనిపెట్టేశాను. ఈ ప్రదేశంలోనే ఆ పురుగులు ఉంటాయి. ఇక్కడెక్కడా అవి కనపడటం లేదేమిటి? కానీ వాసన మాత్రం వస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి? ఒకవేళ అవి మట్టడుగున దాక్కున్నాయేమో. కొన్నిసార్లు ఆ విధంగా చేస్తూ ఉంటాయి. కానీ ఆ విషయం నీకెలా తెలుసు? శభాష్ దోజీ. వెంటనే వీటిని తీసుకెళ్లి బగీరాకిద్దాం. నాకు కొన్నిటినిస్తావా? దయచేసి నాకు కొన్నిటిని ఇవ్వు మౌగ్లీ. వద్దు దోసి, నువ్వు కొయ్యబారిపోతావు. వీటిని ఉపయోగించి బగీరాకి న్యాయం చేయాలి. ఇదేం పద్ధతిగా లేదు. సప్తజరి నుంచి వచ్చే శబ్దాలు కూడా చిరుతపులి అరుపులాగే వినపడుతున్నాయి. కాదు, నేను నిజంగానే వచ్చాను. డోజీ, నువ్వు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో. అవును, త్వరగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నాకు కావాల్సింది నువ్వు కాదు, నాకు. మౌగ్లీ, నేను నిన్ను కనిపెట్టేస్తాను. ఎందుకు మళ్ళీ మనం దాక్కున్నావు? ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు. బగీరా, బగీరా వద్దు. నీ గాయం ఇంకా పెద్దదవుతుంది. రా చూసుకుందాం, నాతో తలబడు. నువ్వు నన్నేం చేయలేవు. నీకు దమ్ముంటే నాతో తలపడు. ఓ తప్పకుండా. అంతకు ముందు బగీరా అంతు తేలుస్తాను. ఏంటి, ఈ పురుగులతో నన్నేదో చేద్దాం అనుకున్నావా? అసలేంటిది? ఏంటిది? నన్ను వదలట్లేదే. ఏమిటి? బగీరా, మోగ్లీ, నీకేం కాలేదు కదా? నాకది చాలు మోగ్లీ. బగీరా, అంతా అయిపోయినట్లుంది. నువ్వేం కంగారు పడుకో. త్వరగా ఈ డౌజీని, ఈ పురుగులన్నిటినీ ఏరమని చెప్పు. తనెక్కడుందో నాకు బాగా తెలుసు. ఇంకొన్ని పురుగులున్నాయేమో చూస్తున్నా. దొరికితే పనికొస్తాయి కదా. ఇప్పుడు నీకు గాయం నయమైంది. ఆ పురుగులు బాగానే పనిచేశాయి. నేను పురుగుల్ని వెతికి పట్టుకోవడంలో ఆరితేరిందాన్ని తెలుసా? నువ్వు పాత స్థితికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మొత్తానికి నా తలని తిప్పగలుగుతున్నాను. త్వరగా రా మోగ్లీ. ఈ రోజు వేటాడడానికి ఏమీ కనపడడం లేదు బాలా. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. త్వరగా పద బాలా. ఒకవేళ ఆ ఎద్దు తిరిగి రాకపోతే మనం ఏం చేయాలి అకేలా? మనం చేయగలిగింది ఏమీ లేదా? అవి తప్పకుండా తిరిగొస్తాయి, కంగారు పడకు లవ్లీ. మన ఆహారాన్ని ఈ విధంగా దాస్తూ ఉన్నామంటే మనకు ఎటువంటి సమస్య రాదు. కానీ ఒక ముఖ్యమైన విషయం, నా అనుమతి లేకుండా ఇక్కడి ఆహారాన్ని ఎవరూ తినడానికి వీల్లేదు.
మొత్తానికి నాకు ఆహారం దొరికింది. మీ ఇద్దరిని తింటే నాకు ఆకలి ఉండదు, కడుపు నిండిపోతుంది. దాడి చెయ్యండి. మన శత్రువుని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. దాడి చేయాలి. మర్యాదగా కిందికి దిగు. నువ్వు కిందికి దిగుతావా లేదా? నువ్వు చేసిన ఈ పనికి నిన్ను ఊరికే వదిలిపెట్టను. తెలుసుకుందాం. నువ్వు నా చేతికి చిక్కాలి, అప్పుడు నీ సంగతి చెప్తా. అసలు నేనేం చేశాను? ఎంత పొరపాటు చేశాను? టొబాకీ, నీకు కావలసినన్ని రోజులు నువ్విక్కడే తలదాచుకోవచ్చు. నువ్వు సాహసంతో మౌగ్లీని బాలాని కాపాడినందుకు దానికి బదులుగా ఈ సహాయం చేస్తున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు చాలా గొప్ప వీరుడు టొబాకీ. టొబాకీ గురించి నీ అభిప్రాయం ఏంటి మౌగ్లీ? మౌగ్లీ, టొబాకీని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాడొక జిత్తులు మరి, వాడొక అబద్ధాలు కోరు. అవును, నిజమే. మనం ఓ కంటకు కనిపెట్టడం మంచిది బాలా. అద్భుతం! నా దెబ్బకి నువ్వు తట్టుకోగలిగావు. చూడు, ఈసారి నువ్వు నా దాడిని ఎదుర్కోగలగాలి. వద్దు, అంతకన్నా నేను పరిగెత్తి పారిపోతే మంచిదేమో ఆలోచించు. నువ్వు ఎదురుదాడి నేర్చుకోవాలి టొబాకీ. నువ్వు షేర్ఖాన్ని జయించాలంటే తప్పదు మరి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఏమీ అర్థం కావట్లేదు. త్వరగా రా మొగ్లీ. మీ అందరి సాహసమే నాకు స్ఫూర్తి. నాకు కష్టాలున్న సమయంలో కూడా ఎన్నోసార్లు మీరు ఆదుకున్నారు. ఇప్పుడు మీకు తినడానికి ఆహారం లేకపోయినా ఇంకా మీరు బలంగా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆహారం లేకపోవడం కాదు టొబాకీ, మేం దాన్ని దాచుంచాం. వాళ్ళు మాట్లాడుకునేది వినబడుతుందా బాలా? ఆ పొదల వెనకాల మీరేం చేస్తున్నారు? అబ్బే, ఏమీ చేయటం లేదు. అంటే మరి పళ్ళని కోస్తున్నాం. ఏం పళ్ళు కోస్తున్నారు? మీరక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుసు మోగ్లీ. అదేమిటో నేను చెప్తాను. మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా. ఏంటి? తను మీ ప్రాణాల్ని కాపాడాడు. మీరు ఎంతగానో తనకి రుణపడి ఉండాలి, అర్థమైందా? అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నేను తెలుసుకోవచ్చా? అబ్బే, ఏ లేదు. మోగ్లీకి నా మీద కొంచెం అనుమానంగా ఉంది. అలా ఉండడంలో తప్పేమీ లేదులేండి. అయినా నేను మారిపోయానన్న విషయాన్ని రుజువు చేసుకోక తప్పదు కదా. కాబట్టి ఈ రోజు సాయంత్రం మీరు వేటకు వెళ్తారు కదా, మీకు తోడుగా నేను కూడా వద్దామని నిర్ణయించుకున్నా. ఓ, వాళ్ళేదో తెలియక అలా అన్నారులే టొబాకీ. నువ్వేమీ పట్టించుకోకు. ఎవరది? ఎవరంటే మాట్లాడరే? నా శత్రువా లేక స్నేహితుడా? కాదు, నా స్నేహితుడా లేకపోతే శత్రువా? చెప్పండి, ఎవరు? నువ్వేమన్నా కనిపెట్టావా టొబాకీ? ఏమిటా శబ్దం? ఖచ్చితంగా మౌగ్లీ ఇక్కడికి వచ్చి వెళ్ళుండాలి. తనకు నా మీద అనుమానం ఇంకా పోలేదు. తనే వచ్చుంటాడు. అయితే నువ్వు వేగంగా పరిగెట్టు, అర్థమైందా? వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. ఏదో పథకం ప్రకారమే ఈ పనులన్నీ చేస్తున్నారనిపిస్తుంది. అయినా నువ్వు తన మీద వద్దు షేర్ఖాన్, నన్నేం చెయ్యొద్దు. నన్ను చంపొద్దు. వద్దు. నేను అలా సరదాగా బయటికి వచ్చాను. ఏదో వెళ్తున్నట్టు అనిపించింది. అదేమిటా అని చూస్తే అది నీకిప్పుడేం కాలేదులే టొబాకీ. నువ్వు సురక్షితంగానే ఉన్నావు. నేను తనని ఎదుర్కొని ఇక్కడి నుంచి తన్ని తరిమేద్దాం అనుకున్నాను, కానీ ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. అక్కడ జరిగింది నేను నా కల్లారా చూశాను. టొబాకీ ఇప్పటికి 2 సార్లు షేర్ఖాన్ నుంచి మనల్ని కాపాడాడు. నువ్వు తనతో తలపడి బాగా అలసిపోయావు కాబట్టి విశ్రాంతి తీసుకో. ఈ రోజు రాత్రికి నేను కాపలా ఉంటానులే. నేను వాళ్ళిద్దరినీ కలిసుండడం చూశాను. వాళ్ళిద్దరూ ఏదో పథకం ప్రకారమే ఈ విధంగా చేస్తున్నారనిపిస్తోంది. మొగ్లీ, ఏమంటున్నావు? నాతో పాటురా. టొబాకీ,
టబాకీ నువ్వెక్కడున్నావు? టబాకీ ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావు? నాకు బాగా నీరసంగా ఉంది లవ్లీ. నాకు వెంటనే ఏదైనా ఆహారం కావాలి, వెంటనే కావాలి. చాలా రోజులుగా నేను ఏమీ తినలేదు, ఓపిక లేదు. అయ్యో పాపం, పోన్లే నిన్న ఆహారం ఉన్న చోటికి తీసుకెళ్లి ఏదైనా పెట్టిస్తాను. కానీ ముందు నేను అకేలా అనుమతిని తీసుకొని వస్తాను. త్వరగానే వచ్చేస్తాలే. కానీ ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నేను చచ్చిపోతానేమో లవ్లీ. వద్దు, నేను నిన్నిప్పుడే తీసుకెళ్తానులే. చాలా సంతోషం లవ్లీ, నీ మేలుని నేను ఎప్పటికీ. మనం త్వరగా వెళ్దామా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? దగ్గరకు వచ్చేసాం. ఆగు టొబాకీ, ఇక నీ నాటకాలు ఆపు. లవ్లీ, వాడు నీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు. కాదు, వాళ్ళకి నేనంటే గిట్టదు కాబట్టి అలా చెప్తున్నారు. పొరపాటున కూడా నీకు నేను ద్రోహం చెయ్యను లవ్లీ. నిజం చెప్తున్నాను, నాకు ఆకలేస్తోంది. దయచేసి నాకు ఆహారం పెట్టు. అవును నిజమే, నువ్వు ఆ ఆహారం కోసమే షేర్ ఖాన్ తో కలిసి పథకం ప్రకారం ఈ పనులన్నీ చేస్తున్నావు. మౌగ్లీ చెప్పేది నిజమేనా? వచ్చిన దారిని వెళ్ళు. టబాకీని మాత్రం ఏం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నాకు నీ సహాయం అవసరం లేదులే. ఒక్క అడుగు ముందుకు వేసిన లవ్లీ మీకు ప్రాణాలతో దక్కదన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడేం చేయాలో తెలుసుగా టొబాకీ? నువ్వు తననేమైనా చేస్తే వదిలిపెట్టను షేర్ ఖాన్. ఏంటి ఏమన్నావు? ఇంకోసారి చెప్పు. ఇక్కడేమీ లేదు, ఇందులో ఆహారం లేదు, అంతా ఖాళీగా ఉంది షేర్ ఖాన్. నీ గురించి నాకు తెలుసు, అందుకనే నేను ఈ విధంగా చేశాను షేర్ ఖాన్. మీరు ఈ పథకం ఎందుకు వేశారో నాకు బాగా అర్థమైంది. ఆహారాన్ని దొంగలించడానికి. ఆహారం ఎక్కడుందో చెప్పు. వచ్చే మౌగ్లీ, త్వరగా పారిపో. ఇక నీ ఆట ముగిసింది మౌగ్లీ. ఇక చాలు ఆపు, నేనిప్పుడు ఒంటరి వాణ్ణి కాదు. చూడు, మౌగ్లీ, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. ఏమైంది అసలు? ఇక్కడ ఏం జరుగుతోంది? బాలా మౌగ్లీ ఇద్దరు కలిసి సాహసోపేతమైన పని చేశారు. లవ్లీకేం కాకుండా కాపాడారు. సురక్షిత ప్రాంతానికి ఆహారాన్ని తరలించారు. నేనెంత పెద్ద పొరపాటు చేశాను. అదేమీ కాదు, నువ్వు మంచితనంతో అందరినీ ఆదరించి చేరదీయాలనుకుంటావు. అది నిజంగా మంచి విషయం. మీరు చెప్పింది కూడా నిజమే. అసలు తప్పు చేసింది టొబాకీ. మీరిద్దరూ ఆహారాన్ని ఎక్కడ దాచిపెట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా లేదా? నేను తీసుకువెళ్తాను, రండి. నేను ఈజీగా పట్టేసుకుంటాను డాజీ. ఇక్కడున్న మంకీస్ అన్ని ఏమయ్యాయి? రోజంతా ఇక్కడ అలర్ట్ చేస్తూ ఉంటాయి కదా. డాజీ, ఎక్కడున్నావు నువ్వు? కాలా నువ్వా? నువ్వు మౌగ్లీని దాడి చేయడానికి చూడొద్దు.
మనం బల్లు బగీరా దగ్గర చెప్పాలి. కాలా మళ్ళీ తిరిగి వచ్చేసాడని. అన్ని కోతుల్ని తినేసాడా? అలా ఉండదు. వాడి కడుపు చూస్తే నాకు అలా అనిపించలేదు. అవన్నీ అక్కడి నుంచి పారిపోయి ఉంటాయి. అరే ఏంటిది? అందరూ ఎక్కడున్నారు? వీటన్నిటినీ మీరిద్దరు అసలు ఎలా చేయనిచ్చారు? మేము ఇప్పుడు నిద్రపోతున్నాం. ఆ లోపలనే అలా చేసేశారు. ఇప్పుడు త్వరగా మమ్మల్ని ఫ్రీ చేయి. నీకంత అవసరమేంటి మనిషి పిల్లోడా? ముందు రాణి మాషా దగ్గర పర్మిషన్ తీసుకో. వద్దు మాషా, అలా చెయ్యకు. అలాగా? వీళ్ళిద్దరు అప్పుడే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతారు. అలా అయితే కాలా మమ్మల్ని ముంచడానికా? మనం చూసుకుంటాం. నేను బల్లుని ఒకటిగా కలిసి వాడిని ఓడించావు. నీ మాట విని నిన్ను విడిచిపెట్టారనుకో, నువ్వెక్కడి నుంచి అందరినీ వెళ్ళగొడతావు. సరే, నువ్వైతే నన్ను వదులు. నేను వాటిని తరిమేస్తాను. వద్దు మొగ్లీ, కాలాతను వస్సల పోరాడలేవు. అది నీ వల్ల కాదు. నన్ను కొంచెం ఆలోచించనివ్వండి. నాకు ఒక ఐడియా వచ్చింది. దొంగతనం ఉండకూడదు, లేదంటే మీ స్నేహితుల మీద ఈ కందిరేగని వదిలేస్తా. సరే సరే, ఎలాంటి తప్పు జరగదు. ఇప్పుడు కవర్ చేయొచ్చు. హలో డాసీ, కాలా వింటాడు. మాషా దగ్గర నుంచి తప్పించుకొని నేను ఇంత దూరం వచ్చాను. చూడు, నువ్వే చూడు. మనిషి పిల్లడు, ఈ రోజు నువ్వు తప్పించుకోలేదు. అలాగా? అయితే ముందు నన్ను పట్టుకో. ఇంత త్వరగా పని అయిపోతుందని అనుకోలేదు. ఏంటి, మాకు ఆకలవుతుంది. సరే, నోరు తెరవండి. రాణి మాసా తినటానికి ఇస్తుంది. మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇది చాలా మోసం. మనం తప్పించుకున్నాం మొగ్లీ, కానీ కాలా వాడి చోటుకి తిరిగి వెళ్ళిపోయాడు. సరే పర్లేదు, తనని మనం బయటికి లాగుదాం. అరే ఇదేంటి? కాలా కోసం ఒక పెద్ద సర్ప్రైజ్. అరే, నాకు సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం. ఏమైంది కాలా? నన్ను చూసి భయపడ్డావా? నువ్వు ఎప్పుడు బాగా తొందరపడుతున్నావు కాలా. కొంచెం ఉండు, బల్లు బగీరా త్వరలో వస్తారు. వాళ్ళు చూస్తారు నీ సంగతి. ఇలాగా వాళ్ళని నాశనం చేసి కాలాన్ని బయటకు వచ్చే తీరాలి. ఇంకంత అయిపోయింది. నేను అనుకున్నంతగా ఈ కాలాన్ని అంత తొందరగా పంపలేము. కానీ కుదరదని చెప్పకూడదు మొగ్లీ. కాస్త సహాయం చేస్తే చాలు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే డాసీ. ఏంటి, ఓడిపోయి తిరిగి వచ్చావా? కానీ నువ్వు ఒక చిన్న పిల్లోడివి. నేనేం చిన్న పిల్లోడిని కాదు, కానీ నాకు బల్లు బగీరా సహాయం కావాలి. ఇది జరగని విషయం. వీళ్ళని విప్పితే నన్నే వీళ్ళు వెళ్ళగొడతారు. మేము అలాగేమి అస్సలు చెయ్యం. దయచేసి మమ్మల్ని నమ్ము. సరే చెప్పు మాషా, నన్ను చిన్న పిల్లాడు అంటున్నావు. సరే, నువ్వెందుకు నిన్ను రాననుకుంటున్నావు? కానీ ఆ కాలా నిన్ను నీ ఏరియా నుంచే తరిమేశాడు కదా. మాట్లాడు. తను నన్ను వెళ్ళగొట్టలేదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు నిజమైన రాణివే అయ్యుంటే నువ్వు వాడితో గొడవ పడుండేదానివి. నిజమైన రాణి తనతో ఉన్న వాళ్ళని కాపాడుతుంది, తన సైన్యాన్ని కాపాడుకుంటుంది. నీలా భయపడి పారిపోయి రారు. ఇప్పుడు నాతో పాటు రా. సైలెంట్ గా ఉండండి.
ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక రాణిగా నీ బాధ్యతని నువ్వు చెయ్యి మాషా. వాళ్ళ మైదానానికి తీసుకురా. రాణి వెనకాలే రండి, మనం ఇలాకెక్కి వెళ్తున్నాం. భయపడకండి, నేను గెలిచే తిరిగి వస్తాను. ఓహో, ఇక పైన సైలెంట్ గా ఉంటే అస్సలు కుదరదు. ఎలాగైనా తప్పించుకోవడానికి ప్రయత్నించు. ఓవర్గా చేస్తున్నా, మనల్ని రిలీజ్ చేయండి. మేము ఏమి చేయలేదు. కలలో కూడా అనుకోకండి, మీరు మోసం చేసేవాళ్ళు. నాకివ్వు. నిజంగానే నిన్ను పొగుడుతున్నాను డాసీ. నువ్వు ఏ పని చేసావు? అదిగో కాల అక్కడున్నాడు. అక్కడ చూడు మాషా, మన చోట్లో వాడు గర్వంగా తిరుగుతున్నాడు. వీడికి ఇంత ధైర్యమా? ఈ ఇలాకా రాణి మాషాది. అవన్నీ అక్కడి నుంచి పారిపోయి ఉంటాయి. ఇప్పుడు కవర్ చేయొచ్చు. అందరినీ దాడి చెయ్యండి. వెళ్ళండి, వదిలిపెట్టకూడదు. మోగులికి ఏ ప్రమాదం జరగకూడదు. మాషా, ఏమైనా చెయ్యొచ్చు కదా. మాషా, నువ్వు అసలు ఒక రాణివే కాదు, నువ్వు కేవలం ఒక భయపడే మంకీవి. దొంగతనం ఉండకూడదు. నేను ఎవరికి భయపడ్ను. ఇది భలే క్యాచ్ బల్లు. మళ్ళీ ఇక్కడ వచ్చలేదు కాలా. భలే, మళ్ళీ మన ఇలాకా మనకే దక్కింది. ఇప్పుడు మీరందరూ బయలుదేరి వెళ్ళొచ్చు. ఏదో మాకు పెద్ద ఉపకారం చేసినట్టు అంటున్నావు. దానికి కృతజ్ఞత చెప్పాలా? దానికి రాణి మాషా వాళ్ళ మనుషులు డాన్స్ చేసి మిమ్మల్ని సంతోషపరచబోతున్నారు. మీరు అలా మాట్లాడకూడదు. మీరు అలంతా చెప్పకూడదు. మీరు ఎంజాయ్ చేయాలి. దాటడానికి ఇదే చాలా మంచి పద్ధతి బలు. కానీ ఈ విధంగా నదిని దాటడం ప్రమాదకరమని నువ్వు తెలుసుకోవాలి. నేను ఈ తాడు మీద నుంచి నదిని దాటడం అసాధ్యం. మౌగ్లీ, ఇప్పుడు ఇదంతా అవసరమా? చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. ఒకసారి కిందికి చూడు, ఎంత లోతుగా ఉందో. అన్నిటికీ అలా భయపడకూడదు బలు. నన్ను చూడు, ఈ వేరు మీద ఒంటికాలతో ఎంత బాగా నాట్యం చేస్తున్నాను. భలే చేస్తున్నావు. మౌగ్లీ!
తను ఇక్కడెక్కడా కనిపించట్లేదు బలు. అమ్మయ్యా, ఆగు, భయపడకు. పారిపో, నన్ను తరుముకుంటూ ఓ చిరుతపులు వస్తోంది, పారిపో. చిరుతపులా? అయితే అది ఖచ్చితంగా కాలానే అయి ఉండాలి. భయపడకు, నేను నీతో పాటు ఉంటాను. మనం ఎక్కడున్నావన్నది నీకేమైనా తెలుసా? ఏమో మరి, నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇటువైపుకి రాలేదు. కానీ మనం నది ఒడ్డున ఇలా నడుచుకుంటూ వెళ్ళామనుకో, మనం ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. నా పేరేంటంటే మౌగ్లీ. నా పేరు షూచే. సరే, మనం ఇక్కడి నుంచి బయలుదేరదావా? ఒక్క నిమిషం, అక్కడే ఆగు. దగ్గరికి రాకు, మర్యాదగా వెనక్కి వెళ్ళు. నేను కాలాని కాను. తన పేరు బగీరా, నా పేరు బల్లు. మేం మా స్నేహితుడు మౌగ్లీ కోసం వెతుకుతున్నాం. నువ్వేం భయపడక్కర్లేదు. నేను నా కొడుకును వెతుక్కుంటూ వచ్చాను. కాలా తన్ని వెంబడిస్తూ వచ్చాడు. అయితే మనం వెంటనే వెళ్లి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి. పదండి. సరే, మనం వెళదామా? మనం ఖచ్చితంగా తిరిగి వెళ్ళగలవా? వెళ్ళగలం చూచే. అనవసరంగా నువ్వు దేనికి భయపడకు. ఓ, నువ్విక్కడున్నావా? చూసావా నిన్ను ఎలా కనిపెట్టాను? చూడు మౌగ్లీ, ప్రతిసారి నువ్వు నేను వెళ్లే దారికి అడ్డుపడుతూనే ఉన్నావు. ఎలా ఉన్నావు కాలా? బలు, బగీరా, వెళదాం పద చూచే, త్వరగా పరిగెత్తు. హే, ఆగు, తన గుంటలో పడిపోయాడు. అటు చూడు, అది మౌగ్లీ మెడలో ఉండేదే కదా. నేను ఒడ్డుకి మరోవైపున వెళ్లి వెతుకుతూ ఉంటాను, మీరు ఇటువైపున వెతుకుతూ ఉండండి, సరేనా? మనం కాలా నుంచి తప్పించుకున్నట్టేనా? మనం తప్పించుకున్నాం, కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నావో తెలియడం లేదే. ఇక్కడెక్కడ నదీ జలాల శబ్దం కూడా వినిపించట్లేదు. మౌగ్లీ, చిరుత, ఎలుగుబంటి నీకు స్నేహితులంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నా స్నేహితులెవరో నీ స్నేహితులెవరో ఆలోచించడానికి సమయం లేదు. ఎలాగైనా మనం ఇప్పుడు ఎక్కడున్నావు అన్నది కనిపెట్టాలి. నీ అంత వేగంగా పరిగెత్తలేకపోయినా చెట్లు మాత్రం వేగంగా ఎక్కగలను. నువ్వు అక్కడే ఉండు. బలు, బగీరా, మౌగ్లీ, నా స్నేహితుల గొంతు నాకు వినపడుతుంది చూచే. మౌగ్లీ, వాళ్ళేదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు. త్వరగా వెళ్దాం. అసలు నీకేమైంది చూచే? ఏమైందో చెప్పు. నాకు బాగా ఆకలిస్తుందని ఎర్రగా ఉన్న ఈ పళ్ళను తిన్నాను.
ఇదేంటో నాకు తెలియడం లేదు. బలూన్ అడిగితే ఇదేం పండో తెలుస్తుంది. దీనికి ఏదైనా విరుడు తన దగ్గర ఉంటుంది. కాసేపు ఓర్చుకో. నేను భరించలేకపోతున్నాను. కాస్త నీళ్లు తాగేవంటే నయం అవుతుందేమో చూద్దాం. రా వెళదాం. అసలు నాకేం కనిపించడం లేదు. అయితే సరే, నేను నీ పైన కూర్చొని దారి చెప్తూ ఉంటాను. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఈ ఆలోచన ఏదో బాగున్నట్టుంది. ఎడం వైపుకి, కుడి వైపుకి. చూచా, జాగ్రత్తగా చూసుకో. కుడి వైపుకి. ఇప్పుడు నేను కొంచెం కళ్ళు తెరవగలుగుతున్నాను, కానీ ఇంకా మంట మాత్రం తగ్గలేదు. ఆగు. ఇప్పుడు నువ్వు కాస్త వెనక్కి వెళ్లి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి దాటాలి. సరిగ్గా నేను దూకమండ వెంటనే దూకాలి. నేను ప్రయత్నించి చూస్తాను. సరే, ఇక పరిగెత్తు. అదరగొట్టేసావు చూచే. మనిద్దరం కలిసి సాధించాం. మళ్ళీ మన నది తీరానికి వచ్చేసాం కాబట్టి నా స్నేహితులు వచ్చేస్తారులే. అసాధ్యం అనుకుంటున్నాను మౌగ్లీ. ఇక ఎప్పుడు నువ్వు నీ స్నేహితుల్ని కలవకుండా చేస్తాను. మర్యాదగా వదిలేస్తే నీకే మంచిది కాలా. నీకు దమ్ముంటే నాతో తలపడి చూద్దాం. నువ్వు కోరుకున్నట్టే చేస్తాలే. అది నా అదృష్టం. చూచే, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మౌగ్లీ, మేము వస్తున్నాం. మా స్నేహితుడు బలు వచ్చేసినట్టున్నాడు. మనకి దగ్గరలోనే ఇక్కడ ఉన్నట్టున్నాడు. మనం త్వరగా వెళ్ళాలి. నాకేం కనపడటం లేదు. త్వరగా వచ్చి నన్ను కాపాడు. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను మౌగ్లీ. అటు ఇటు కదులుతూ ఉండు. నీ కొమ్ముల్ని అటు ఇటు తిప్పుతూ ఉండు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఈసారి నువ్వు నా నోటికి బలి కావాల్సిందే. నువ్వు జాగ్రత్తగా వెనక్కి వెళ్ళు. వెనక్కి తగ్గి ముందుకు వెళ్ళు. అయిపోయాం. మొత్తానికి మనం సాధించాం చూసే. నాన్న, కాలాన్ని ఎలా ఎదుర్కొన్నావో చూసావా? మౌగ్లీ, మేం కాలాన్ని ఓడించేసాం బలు. అనుకున్నట్టుగా విజయం సాధించాం. బలు, బగీరా, మీరు నాతో లేని లోటు బాగా తెలిసింది. ఇక ఎప్పుడైనా సరే నువ్వు తెలిసిన పళ్ళనే తినాలి. అప్పుడు నీకు ఏ సమస్య రాదు. అలాగే చేస్తాను. ఇక మనం బయలుదేరదామా? నీ సహాయానికి కృతజ్ఞతలు మౌగ్లీ. నువ్వు లేకుంటే నేను సాధించలేకపోయేవాణ్ణి. నువ్వు నాకు సహాయం చేసావుగా. నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను మౌగ్లీ. నువ్వు ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి రావచ్చు, సరేనా? మౌగ్లీ, నీకు సొంతమైన వస్తువునేదో పోగొట్టుకున్నట్టున్నావు. హే, దీన్ని మళ్ళీ నా మెడలో వేసుకుంటాను. కృతజ్ఞతలు బలు. హే, చూడు, ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? చూసావా? ఏం భయపడకండి. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేస్తారా?